పెద్ద పరీక్ష పెట్టాడు నాకు. ఇప్పుడు ఒక పక్క ఇటు పక్క ఏమన్నా ఒక మంత్రిని పెట్టాడు, రైట్ లెఫ్ట్ ఏమన్నా ఒక మంత్రిని పెట్టాడు. వీళ్ళకి గెలిస్తే బాగానే ఉంటుంది, గెలకపోతే వాసు ఓడిచ్చాడు నాయన అంటారు. వాసు ఏదో పెట్టాడు ఫిట్టింగ్ అని. నేనైతే నా జీవితంలో ఒకవేళ వాళ్ళని ఏమైనా చేయాలనుకుంటే పార్టీ బయటికి పోయి చేస్తాను, కానీ పార్టీలో ఉండి చేయాలనుకుంటే చేసుకుంటాను. ఎప్పుడు కూడా రాజశేఖర్ గారు ఒకటే చెప్పారు, పార్టీలో ఉండి ద్రోహం చేస్తే అది అంటారు కదా, తల్లి పాలు, అది గుర్తుపెట్టినారు. పార్టీ అనేది మనం ఏదో బయట ఒకటి లోపల ఒకటి అనుకుంటున్నారేమో. నా గుండెల నుంచి వచ్చే మాటలు అయ్యి, అంతేగాని ఎప్పుడు కూడా అట్లాంటి కార్యక్రమం చేయను. నాయకులు కార్యకర్త కోసమే పనిచేశాను తప్ప నేను మనకు ఎక్కడ కూడా ఒక పదవుల కోసం అనేది ఎప్పుడు కూడా మనం ఆశించింది లేదు. నాకు ఎంత ఇబ్బంది అయినా కానీ నాయకులు కార్యకర్తల కోసం పోరాటం చేస్తూనే ఉంటానని కూడా తెలియజేసుకుంటానన్నా. ఇలాగ మన అభ్యర్థి మంత్రిని పక్కన పెడదాం లేదు, మన అభ్యర్థి కొండెప్పి సురేష్ గారు కొండెప్పి నియోజకవర్గం తెలుగుదేశం పంచుకోవటాన్ని మాట్లాడాడు. అది బతికి నేను ఏకీభవించిన ఆ విషయంలో. ఎందుకంటే మనం గతంలో ఎన్నోసార్లు గెలిచాం. పోయినసారి ఏంటంటే విభేదాలు, నాయకుల వల్ల విభేదాలు జరిగి ఓడిపోయాం తప్ప కార్యకర్తల్లో మరి ఓటర్లో ఏం తేడా లేదు. మనం నాయకులు, మనం పోరాటం, మనం పదవుల కోసం లేకపోతే ఆడు ఎక్కువయ్యాడు అని చెప్పి ఈ పోరాటం చూసి చేయొచ్చు తప్ప వేరేదేం లేదు. ఖచ్చితంగా కూడా కొన్ని వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగానే ఉంటుంది, దానికి కొన్ని మాటలు ఏమాత్రం సందేహం లేదు.